ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలో నీకు తెలీదా? నాకెట్లా తెలిసిద్ది మేడం ఎక్కడ పెట్టాలో? అదే మీ ఇంట్లో అయితే ఎక్కడ పెడతావు? మా ఇంట్లోనా ఏదైనా చిన్న ప్లేస్ చూసుకుని బెడ్రూమ్లో పెట్టుకుంటా. మరి నాకు కూడా అక్కడే పెట్టు. అంటే మీ బెడ్రూమ్లో కబోర్డ్లో పెట్టాలన్నమాట. అలాగే పెట్టాలి. అమ్మగారు ఇస్తారా? ఎన్నివ్వాలి? నేను అడిగేది డబ్బులండి. నేను ముద్దులు అనుకున్నాలే. అసహ్యంగా అలా ఎలా అనుకుంటారండి? ఆ పనంటే అసహ్యమా? ఏ పని? అదే దున్నుడు, పొలం దున్నుడు. పొలం దున్నటమా? ఊళ్ళో ఉన్నప్పుడు బాగా దున్నేవాడిని. మొగుళ్ళు దున్నలేనప్పుడల్లా నేనే దున్నేవాడిని. ఊళ్ళో నా పేరు దున్నుడు రాజా. మరిప్పుడు దున్నవా? అయినా ఈ సిటీలో పొలాలు ఎక్కడున్నాయండి? అందుకే ఓలా బైక్ నడుపుకుంటున్నా. మరి నా పొలం ఉంది, దున్నుతావా? ఓ దున్నుతా మేడం. ఎక్కడుంది? ఎన్ని ఎకరాలుంది? 10 ఎకరాలు, ఒకటే చెక్క. మా ఆయన దున్నక కలుపు బాగా పెరిగిపోయింది. దున్నుతా. ఎక్కడో చూపించండి. నా నాగలితో రాత్రి పగలు దున్నేస్తా. పదండి ఎక్కడో చూద్దాం. మనం దాని దగ్గరికి వెళ్ళక్కర్లా, అదే మన దగ్గరికి వస్తుంది. ఏంటి? మనం దాని దగ్గరికి వెళ్ళక్కర్లేదా? మన దగ్గరికి అదే వస్తుందా? నాకు అర్థం కాలేదు మేడం. నువ్వేదో మంచి పనోడు అనుకున్నా, ఇంత చిన్న మ్యాటర్ అర్థం చేసుకోలేవా? మ్యాటరా? ఏ మ్యాటరు? మట్టి బుర్ర. ఆ మ్యాటర్ నేనే, దున్నుతావా? సారీ మేడం, నేను అలాంటి కాదు మేడం. నేను అలాంటి దాన్ని కాదు, అవసరం అలా చేసింది. లేదు మేడం, మీకు పెళ్ళయింది, మీకు సారున్నారు. ఆయనకి తెలిస్తే ఏమైనా ఉందా? సారు ముందు ఇలా చేయటం తప్పు మేడం. నీకో కథ చెప్తా విను. 2 గుర్రాలు పెళ్లి చేసుకున్నాయి. ఆడగుర్రం అనుకుంది మా ఆయన మంచి రేసరు, రేసింగ్లో ఆయనే ఫస్ట్ అనుకుంది. పెళ్ళైన తర్వాత చూస్తే ఆ గుర్రం కుంటిది. రేస్ కాదు కదా, లెగను కూడా లెగదు. లెగవలేదా? అంటే సారు? అవును, కుంటి గుర్రం. అది లెగలేదు, రేస్ చేయలేదు. నువ్వు గాని చేసావనుకో, నీకు డబ్బు కూడా ఇస్తా. డబ్బులా మేడం? మీరు డబ్బులు ఇచ్చినా ఈ రాజుగాడు నా భార్యకు అన్యాయం చేయలేడు మేడం. నేను ఆ తప్పు చేయను మేడం. నువ్వా పని చేస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా. 1,00,000 రూపాయలా? నిజంగా 1,00,000 రూపాయలు ఇస్తారా? నిజంగా, నువ్వెన్ని పనులు చేస్తే అన్ని లక్షలు. ఎవరన్నారు మేడం నేను రేసర్ని కాదని? ఈ విషయం జోక్గా చెప్పట్లేదు, సీరియస్గానే చెప్తున్నా. ఆఫర్ ఇవ్వకముందే గుర్రాన్ని, ఒక్కసారి ఆఫర్ ఇచ్చాక రేసు గుర్రాన్ని. చెప్పండి మేడం, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎన్నిసార్లు స్టార్ట్ చేయాలి? టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, రేసులో రఫ్ ఆడిస్తా. ఎప్పుడో ఎక్కడో ఎందుకు, ఇప్పుడే ఈ క్షణమే అయిపోవాలి. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తే నేను ఆగుతానా? రేప్ చేసేస్తా, రేప్ చేసేస్తా, రేప్ చేసేస్తా, రేప్ చేసేస్తా. డార్లింగ్, ఏం చేస్తున్నావు? వీడెవడు? ఇతను ఓలా బైకోడండి, లగేజ్ పెట్టడానికి వచ్చాడు. యారా, లగేజ్ పెట్టడానికి వచ్చావా? సార్ ఏం సార్? అదే లగేజ్ పెట్టడానికే వచ్చావా అంటున్నా. అవును సార్. మరి నేను వచ్చేసరికి చేసేస్తా అంటున్నావు. అది చపాతీలు సార్, నేను చపాతీలు బాగా చేస్తాను సార్. చపాతీలా? సరే చెయ్యి. ఏంటి సార్? అదే చపాతీలు ఎలా చేస్తావో చూపించు. ఇప్పుడు చూపించాలా సార్? యాక్టింగ్లో చూపించు. యాక్టింగ్లోనా? అయితే ఫస్ట్ పిండిని తీసుకుని బాగా పిసికి. అంటే పిండిని తీసుకోగానే పిసికేస్తావా? నీళ్ళు పోయివా? ఓ, నీళ్ళు పోయాలి కదా. నీళ్లు పోసి పిసికి చిన్న చిన్న ముద్దలు చేసి రోటి కర్రతో రొట్టెలు చేసి పెనం మీద కాలుస్తాను సార్. అయిపోయిందా? అయిపోయింది సార్, అంతే, సింపుల్. చపాతీలు చేసావు, వచ్చిన గెస్టులకు పెట్టవా? పెట్టాలి కదా సార్. ఇదిగోండి, చపాతీల్లోకి ఆలూ కుర్మా ఓకే కదా సార్? మరి మేడంకి ఎవరు పెడతారు? ఓ, మేడం కూడా కదా.
తీసుకోండి మేడం, తినండి. మొహం పడకుండా తినండి, కావాలంటే అడగండి. చాలా బాగా చెప్పావురా నీ చపాతీలు కదా. నువ్వు చెప్పిందలా నమ్మడానికి నేనేమన్నా చపాతీగా అనుకున్నావా? సార్, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? బెడ్రూమ్లో షర్ట్ ఇప్పి ఉంటే చపాతీలు కథ వినడానికి? మర్యాదగా చెప్తావా, పోలీసుకు ఫోన్ చేపించి బొక్కలేపించమంటావా? సార్ 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 అంత మాట అనకండి సార్, నాదేం తప్పులేదు. మా ఆయన ఒక కుంటి గుర్రం, నువ్వు ఆ పని చేస్తే రేసుకు లక్షిస్తానంది సార్. ఏమే, అవునా? అవునా? అవునండి. వెల్ డన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. భర్త కష్ట సుఖాలని తెలుసుకునేదే భార్య అంటే. నేనా కుంటి గుర్రాన్ని? రేసుకి వెళ్ళలేనని మంచి రేసు గుర్రాన్ని ఎత్తుకున్నావు. అరే, ఇప్పుడు చెప్తున్నా, నువ్వు రేస్ బాగా చేస్తే 2 లక్షలు ఇస్తా. 2 లక్షలా? అవునరా, నా భార్య కంటే 2 లక్షలు ఎక్కువేమీ కాదు. ఎన్నో ఏళ్లుగా రేసు లేక అల్లాడిపోతుంది. భర్తగా ఆమె కోరిక తెచ్చడం నా బాధ్యత. సార్, మీకేం బాధగా లేదా? ఎందుకురా బాధ? పెళ్ళైనప్పటి నుంచి ఏమిచ్చానని ఒక్క రేసు కూడా చేయలేదు. కానీ ఆ బాధ అంతా దిగమింగి నాతో కాపురం చేసింది. ఇప్పుడే చెప్తున్నా, ఈ రోజు నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రేసులు చేసుకుంటానే ఉండండి. సార్, మీరెంత మంచివాళ్ళు సార్. మీలాంటి వాళ్ళుంటే ఆకలి మీద ఉన్న ఏ ఆడది, ఏ మగోడు అస్సలు బాధపడ్డు. ఈ రోజు నుంచే నా పని స్టార్ట్ చేస్తా. ఏమండి? వెళ్ళు శాంతి, నా గురించి అస్సలు ఆలోచించుకో. ఈ రోజు నుంచి రాజు నువ్వు చక్కగా రేసులు చేసుకోండి. మధ్య మధ్యలో మీకు బలానికి జ్యూస్ నేనందిస్తా. వెళ్ళు రాజు. మేమిద్దరం బయటికి వెళ్తాం ఎందుకు? నువ్వు వెళ్తే మేం డోర్ వేసుకుంటాం. ఓ, అంతే కదా. వెళ్ళిపోతా వెళ్ళిపోతా వెళ్ళిపోతా